అమరత్వం పొందుతున్న అమరవీరులందరినీ పార్టీతో సంబంధం లేకుండా అమరత్వం పొందిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ గణేష్ అన్నదానికి అవునన్న పాడిన ఇదే అరుణాంజలి అరుణాంజలి అన్న గణేష్ అన్న అప్పటి వరకు అట్లా కొంచెం మార్చి అక్కవ దానికంటే రాయించుకున్నా నేను ఎమ్మటే. అది ఉదయ్ అని ఆ తమ్ముడు రాసి తనతో రాయించుకున్నా. ఈ పాట కూడా తనే రాసుకున్నా. ఇప్పుడు అమరత్వం పొందుతున్న అమరవీరులందరినీ స్మరించుకుంటూ అమరవీరులకు జోహార్లు అర్పిస్తాం. జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. అందిస్తిరి చైతన్యపు ఉద్యమ జెండాలు, అందిస్తిరి చైతన్యపు ఉద్యమ జెండాలు, చిందిస్తిరి మీ నెత్తురు ఎర్రని దండాలు. జోహారులు జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. మంచికే రూపం మీరై పల్లెల్లో దీపం మీరై, మంచికే రూపం మీరై పల్లెల్లో దీపం మీరై, మోదుగు పువ్వుల జాడై చల్లని వెన్నెల నీడై, మోదుగు పువ్వుల జాడై చల్లని వెన్నెల నీడై, పేగులు ఎండిన చీకటి నిండిన కూడాలల్లో వెలుగయ్యి, వాడని ఊసులు వీడని భాషల విప్లవ జాడలు మీరై, పల్లెల నడుమ వెళ్ళి విరిసిన విప్లవాల జల్లై. జోహారులు జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. ఊరును పేరును విడిసి ఆకలి తప్పులు మరిసి, అయితిరే పోరుకు సిద్ధం చేసిరే తరులతో యుద్ధం. ఊరును పేరును విడిసి ఆకలి తప్పులు మరిసి, అయితిరే పోరుకు సిద్ధం చేసిరే తరులతో యుద్ధం. దోసుకు తిన్నా దొంగల దన్నా పొడిసే పొలిమేర పొద్దయ్యి, దోసుకు తిన్నా దొంగల దన్నా పొడిసిరి పొలిమేర పొద్దయ్యి, బాధలు వాపగ భవితను చూపక బాసటగున్నారు తోడయ్యి, బాధలు వాపగ భవితను చూపక బాసటగున్నారు తోడయ్యి, చిందే నెత్తరు పోరులో 10 మంది కోసము దారయ్యి. జోహారులో జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. జోహారులు అమరులార జోహార్లు మీకు, ఆ సమత పూల పరిమళాన్ని పంచారు మాకు. అందరికి అమరవీరులందరికీ. యాదగిరి చాలా ముందుగానే అంటే ఇక్కడ మీరు నగరేకల్కి వచ్చి మీ పార్టీ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉన్నప్పుడే పార్టీకి ముందే చెప్పి మేము పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. సరే యాదగిరి అంటే మీకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఓకే అనేసిరు, పెళ్లి చేసేసుకోరు. అంటే తీపియో చేదియో జ్ఞాపకాలు ఉంటాయి. సో మీకున్న జ్ఞాపకం ఏంటి? మాకున్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అన్న. ఒకటి ఏంటంటే మేము ఎస్సీ, కంపల్సరీ మేము ఆవు కూర తినాల్సిందే, ఆవు తునకలు ఆరేసుకోవాల్సిందే. మా ఆయనకు అవే స్వాగతం పలికేటి. ఇంటికి నా భర్తకు తోరణాలు కట్టి దండాలు వేసి తునకలు ఎండేసి, మామిడి తోరణాలు కాకుండా ఒట్టి తునకల తోరణాలు, ఒట్టి తునకలం అంటాం మాకెళ్ళి, ఒట్టి తునకల తోరణాలు స్వాగతం పలికేటి ఇంటికి. ఆ స్వాగతం అవి చూసుకుంటూ ఇంట్లోకి వచ్చినాక కూడా మళ్ళీ సాయంత్రం అయిందంటే బయట ఉంచాం, అవి ఇంట్లోనే ఆరేసుకోవాలి, లేకపోతే పిల్లి తింటది ఎవరైనా పట్టుకపోతారు అని. మళ్ళీ అవి తీసి ఇంట్లో ఆరేసుకుంటాం, మంచం ఐటి కిందనే వేస్తాం, పైకి చూసి పడుకోవాలి. అదొకటి తనకు స్వీట్ మెమొరీస్. ఎప్పుడు కూడా ఫీల్ కాలేదన్న, ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది, మనం ఎవరినైనా గౌరవించాల్సిందే. కానీ ఆయన ఎప్పుడు ఆలోచన అట్లాంటిది రాలేదు. మేము హ్యాపీగా, మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, కానీ మిగతా జరుగుతున్న సంఘటనల గురించి మాకు సంబంధం లేదు. అదొకటి. మా బాబు కడుపులు ఉండన్న 6 నెలలు,
వచ్చిండినా. అయితే మన ధర్మపురం వచ్చిండు. మా నాన్న మంచిగా అన్నం కూర వండితే తిన్నాం. తిని మా నాన్న సైకిల్ అడుక్కున్నాం. మా 80 రూపాయలు ఇచ్చిండు నాకు. సినిమాకి పోతాం ఊకే ఇంట్లోనే ఉంటే ఎట్లా అనిపిస్తుంది అని అంటే 80 రూపాయలు ఇచ్చి సైకిల్ ఇచ్చిండు. ఇక ఆ సైకిల్ మీద కూర్చొని ఇద్దరం పాలకుర్తికి పోయినాం. కలుసుకోవాలని సినిమా. ఉదయ్ కిరణ్ నటించిన విష్ణూరు మించి పోవాలి. మైలారం విష్ణూరు అట్లా వెళ్ళిపోవాలి పాలకుర్తి. 15 కిలోమీటర్లు వస్తుంది. పోయినాం ఇద్దరం సైకిల్ దొక్కుంటూ. అంటే ఆయన నేను కూర్చున్నంతసేపు కూర్చునేది. నాకు నడువును వచ్చినప్పుడు ఆ సైకిల్ దిగి మళ్ళీ మేము మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేటోళ్ళం కొద్ది దూరం. కొంచెం డౌన్ వెనక కూర్చోలే, ముందే టవల్ చుట్టి ఆ టవల్ మీద కూర్చున్నా నేను. అట్లా అది ఒకటి చాలా ఫస్ట్ సినిమా ఇక మా ఇద్దరిది. అంతకుముందు ఎప్పుడు చూడలేదు మేము ఇద్దరం. ఇప్పటికి కూడా సినిమాలు కలిసి చూడలేదు. అదే సినిమా అదే లాస్ట్ అయిపోయింది, ఆఖరిది అయిపోతుంది. ఇంట్లో చూస్తాం టీవీలో. టాకీస్ కంటే ఇక రాడు. ఇంట్లో కూర్చొని అయితే ఏదైనా సినిమా వస్తే చూస్తాం అంతే. ఇప్పటి వరకు బాగా గుర్తుండిపోయేటి. ఒట్టి తునుకల స్వాగతం. పాపం యాదగిరే పాపం. ఏమై పెట్టలేదన్నా. నేను ఎప్పుడు తినమని అడగలేదు, పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళు కదా అట్లా. మంచి జ్ఞాపకం అది మంచి మెమొరీ ఆయనకు. అంటే మేము ఊన్నే తోళ్ళు అక్కడే ఉంటాయి, మేము చెప్పులు కుట్టే గంప అక్కడే ఉంటది, మేము ఆరేసుకునే ఒట్టి తునకలు అక్కడే ఉంటాయి, మేము వండుకుంటే అవే వండుకుంటాం. తను వచ్చినా అదే సర్వలు కడిగి నీట్గా అదే సర్వలు బువ్వ వండి పెడతాం. ఉండాల్సిందే, తినాల్సిందే. కానీ ఇది అది మేమిద్దరం ఒక్కటి అనుకొని చేసుకున్న తర్వాత ఇంకా అవి ఇవే ఉంటాయి, ఏం లేవు. తనని ఎప్పుడు ఇది దీని అది దీనని ఏమనలే. మనం ముగించే ముందు నువ్వు ఇంకా పాడాలనుకున్న ఒక మంచి పాట ఏదన్నా ఉంటే అది పాడు. అది అయిపోయిన తర్వాత నా ప్రశ్న ముందే అడుగుతున్నా అన్న. సో మొత్తంగా ఈ 25 ఏళ్ల ప్రయాణం గురించి ఏం చెప్తావు? ఈ 25 ఏళ్లలో నువ్వు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నావు? వీటితో మనం ముగిద్దాం. ముందు ఒక పాట పాడి. నేను పాడాలనుకున్న పాట అన్న, మన నల్గొండ జిల్లాలో దేవరకొండ, నాంపల్లి, చింతపల్లి ఎక్కడైనా కావచ్చు, అక్కడే ఉంది ఫ్లోరిన్ అని మనం అనుకుంటున్నాం. కానీ అది మన దాకా కూడా పాకింది, మన ఏరియాలలో కూడా ఉంది. ఎందుకంటే బకెట్లలో వాటర్ బట్టి నిల్వ పెడితే మనకు తెలిసిపోతుంది ఫ్లోరిన్ ఉందా లేదా అని. ఆ ఫ్లోరిన్తోని మన నల్గొండ జిల్లా ఎంత బాధపడుతుంది అనే దాని మీద అమరన్న రాసిన పాట పాడింది. కొంకర్ల చేతులు వంకరగనే కాళ్ళు, కొంకర్ల చేతులు వంకరగనే పండుటాకుల మారే పడుసు పిల్లగాన్లు, పండుటాకుల మారే పడుసు పిల్లగాన్లు. ఏ కింకరుల శాపమో ఈ నీళ్ళు, క్లోరేడు మయమాయనో కన్నీళ్ళు, క్లోరేడు మయమాయనో కన్నీళ్ళు. పక్కనే కృష్ణమ్మ పాలోలే పారంగా, ఎక్కడిదో విషము భూమిలో చేరంగా. ఏ శుద్ధ కట్టులాగా ఈ నీళ్ళు, ఏడ్చిన విషమయ్యటి కన్నీళ్ళు, ఏడ్చిన విషమయ్యటి కన్నీళ్ళు. అష్టవంకరులున్న అనిపితే అంటారు, ముష్టిగా కొందరికి అలవెన్సులిస్తారు. కనికర మెరుగనివి ఈ నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు. కొనుక్కొని తాగితే తీరున దూపలు, కొనలేని వారికి వికృతపు రూపాలు. దాతలెవరు లేకను మా నీళ్ళు, యమదూతలైపాయను కన్నీళ్ళు, యమదూతలైపాయను కన్నీళ్ళు. సాగర మదనాలు సాగిస్తూనే ఉంటే, అమృతాలన్నీ దోసుకొని పోతుంటే, జల సంపదై పండవు మా నీళ్ళు, జన్మతో రాసున్నవి కన్నీళ్ళు, ఈ జన్మతో రాసున్నవి కన్నీళ్ళు. గిన్నెలు కుండలు గిడిసవారి పాయే, సున్నమోలే వట్టి పేగులెండి పాయే. ఏ సుందరి మనులొచ్చినా మా నీళ్ళు
అందలం ఎక్కగలవా కన్నీళ్ళు, అందలం ఎక్కగలవా కన్నీళ్ళు. పల్లె నడవాలని పలుకురాళ్ళ మీద, ఇల్లు దాటాలని మూగ బతుకుల మీద, ఆ మంచి నీళ్ళ కోసం మా కన్నులు వర్షించిన దొరుకునా హాని ముత్యాలు, వర్షించిన దొరుకునా హాని ముత్యాలు. పుట్టిన పిల్లలను పారేయకుంటిమి, నూరేళ్ళు బతకమని దీవించమైతిమి. కడుపు తీపి నెరగవో ఈ నీళ్ళు, కలిసి పోరి తుడుచుకో కన్నీళ్ళు, కలిసి పోరాడి తుడుచుకో కన్నీళ్ళు, కలిసి పోరి తుడుచుకో కన్నీళ్ళు. సో నేను అడిగిన ప్రశ్న మిగిలిపోయింది, ముగిద్దాం మనం. అంటే ఇంకా నువ్వు ఏమన్నా పంచుకోవాల్సినవి, నేను అడగలేకపోయినాయి అన్న, మీరు చెప్పాలనుకున్నాయి ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడదాం. ఓకే, మాట్లాడదాం అన్న. ఒకటి అమరన్న వాళ్ళ అమ్మ పాట ఉంది, తెలుసా అన్న మీకు? మల్లమ్మ పాట తెలియదు, అదొకటి ఉంది అన్న. అమరన్న వాళ్ళ అమ్మ మల్లమ్మ అంటే సంతోషంగా పాడింది ఇన్నట్టు నాకు గుర్తుంది. అదే అప్పుడే ఈ పాట తీసింది కూడా. నేను దీవించవే తల్లి పాట పాడిందేమో సంతోషన్న రాసిన పాట, సంభాషణ అక్క నేను పాడినాం. ఈ పాటనేమో అమరన్న రాసిన పాట. అంటే మనం విప్లవోద్యమంలోకి వచ్చిన, కల్చరల్ టీంకి వచ్చిన, ఇల్లును వదిలేసి బయటకు వచ్చినప్పుడు బయట కూడా మనల్ని ఆదరించి ఇక్కడ బువ్వ పెట్టే తల్లులు ఉండాలి, బువ్వ పెట్టే తల్లులు ఉండాలి. అందులో బువ్వ పెట్టే తల్లులే కాకుండా వాళ్ళు విప్లవోద్యమానికి వాళ్ళ బిడ్డల్నే ఇచ్చేసిన తల్లులు. బండ్రు నరసమ్మ, మల్లమ్మ, ఆ అమ్మలతో పాటు చాలా మంది అమ్మలు వాళ్ళ బిడ్డలను త్యాగాలను చేసి అంటే ఇచ్చేసిరు. అలాంటి అమ్మనే కూర మల్లమ్మ. ఆ మల్లమ్మ చాలా ప్రేమ గల్లది. చాలాసార్లు పోయినా నేను వేములవాడకు పోయినప్పుడు అమ్మ కాడికి, చాలా ప్రేమతో ఉండే అమ్మ. అమ్మ మీద అమ్మను స్మరిస్తూ పాట. పుట్టిన బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేను, ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిచేను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అమ్మా 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 నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోపాలే, గంగి గోపాలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. ఎండలో మాగిన నల్లమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగేనే కూలమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. గాయిడి పనులెన్నో చేస్తీవి, నువ్వు గంధమై కరిగిపోతీవి. బాప నిన్లు తెల్లారినా నీ బాంచ బతుకు సల్లారినా, కొడుకుల బిడ్డల నవ్వులే, కొడుకుల బిడ్డల నవ్వులే, నీకు కోట్ల రతనాల నవ్వలే, నీకు కుయ్యాల గడితివా అని పాటలే తోలక పాడితివా. దంచంగ ధాన్యము దంగేనా, నువ్వు ఇసురంగ రెక్కలు ఇరిగేనా, తడిసి ముద్దైతివ చెమటలో
తడిసి ముద్దైతివా చెమటలో అయ్యో తడియారిపోయిన గొంతులో కూలి కొంగున సారెడు నూకలే ఉడికి పొంగిన ఆశలు మేమేలే మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ చుక్కలతో పోటీ పడితివా కడకు సూరుకు వేలాడుతుంటివా దిక్కులతో పరుగెత్తుతూ రెండు రెక్కలే దిక్కయి మిగిలితివా ఎక్కిన టానల మెట్లకు అమ్మా అమ్మా ఎక్కిన టానల మెట్లకు నువ్వు మొక్కిన ఫలమేమీ లేదమ్మా కన్న తల్లి కడుపు కోతపై కనికరమెరుగదు రాజము మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ కనుమూసిన అయ్య కష్టము గుండె మంటలతో అంటిస్తివా కడుపులో పేగులు కదిలిని నీ తోడు నీడలేడవాసిని నిన్ను కడసారి చూడని కొడుకులం నిన్ను కడసారి చూడని కొడుకులం కన్నీళ్ళై కరిగే కొవ్వొత్తులం లోకమంతా అమ్మ రూపమే నీ ఆకలి మార్తనాదమే మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ ఏ పువ్వులెప్పుడు రాలునో ఏ గుండె సప్పుడులు ఆగునో రాలిన పువ్వుల దండలం ఓ తల్లిని గుండెల్లో గువ్వలం కష్టాలు మంటయి కాలినా కష్టాలు మంటయి కాలినా కారు చీకట్లు వెంటాడి తరిమినా ఒంటిగా ఎదురీదే అమ్మగా మాతో ఉంటావు ఆఖరి శ్వాసగా మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ ఏ ఆత్మకథ ఇది కాదమ్మా కన్నీటి సంద్రాలు పొంగిన ప్రతి తల్లి గుండె కోత ఇది అమ్మా కన్న తల్లి మన్నించవే నీ కష్టాలకు మన్నించవే ఆకలికి మన్నించవే నీ సాట్లకు మన్నించవే ఆకలికి మన్నించవే అగచాట్లకు మన్నించవే కన్నందుకు కడుపు తీపితో కన్నీళ్లతో దీవించవే మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల చలువమ్మ అమరన్న వాళ్ళ అమ్మ కోసం రాసిన పాట. ఓకే, అమ్మ కోసం రాసిన పాట, అన్న రాసిన పాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రాసిండా? అమ్మ బతికున్నప్పుడే, అమ్మ బతికున్నప్పుడే. అంటే ఆమెను చూసుకోలేకపోతున్నాం కదా అని సారీ చెప్తూ మమ్మల్ని నువ్వు ఇన్ని కష్టాలు పడి పెంచినావు, మేము నేను చేయలేకపోతున్నావు అని రాసిండు అన్న. ఇంకొక పాట ఏముంది? ఇంకోటి ఆదివాసీల కోసం చేసిన జనార్దన్ సార్, బియ్యాల జనార్దన్ సార్, వరంగల్ అన్నదాని మీద పాడతా. ఆదివాసుల ఆత్మ బంధువు యాడికెళ్ళెనే, అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే, తెలంగాణ కలల పంట నేల రాలినా అది మొలకలెత్తివేన వేల రాసులవునులే, పొరుగల్లు పొరు బిడ్డ చదువులమ్మ సద్ది మూట పేరు జనార్దన్ సారు ఊరు ఉద్యమాల హోరు, గనగన గంటల్లా మాట మూగబోదులే, గలగల ఏరయ్యి రోజు పారుతుండులే, జనప్రియుడేడమ్మా జనార్దనేడమ్మా, తన గుండె లాగిపోయినా
తన గుండె లాగిపోయిన మన గుండె సప్పుడాయన ఆదివాసుల ఆత్మ బంధువు యాడికెళ్ళెనే అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే ఓటాయమ్మ ఒడిలో నా పుట్టి పెరిగిన కాకతీయ యూనివర్సిటీలో చేరి చదివినా చెమట సుక్క చిరాకాలం అక్షరాలే కూర్చగా జీవితమే కఠిన శ్రమై పాఠాలెన్నో చేర్పగా అమ్మా చెప్పిన ఆదివాసి తత్వమబ్బిన జ్ఞానిరా గురువులు సహచరుల గుండె దోసుకున్న ప్రేమిరా తన దారి నిండా ముండ్లని దారి తప్పలేదురా గోదారిలోయ వెమ్మటే పరుగులీడినాడురా జనప్రియుడేడమ్మా జనార్దనేడమ్మా తన గుండె లాగిపోయిన మన గుండె సప్పుడాయన ఆదివాసుల ఆత్మ బంధువు యాడికెళ్ళెనే అడవి బిడ్డల తోడు నీడలేమైపోయెనే జనార్దన్ సార్ ఐడియా ఉంది నాకు. నేను కరీంనగర్లో వర్క్ చేసినప్పుడు జన సంఘటన ఒకటి మీటింగ్ జరిగితే సార్ వచ్చాడు. అప్పటి నుంచి పరిచయం ఉండే నాకు. చాలా వేదికల కాడికి మాతను కూడా వచ్చిండు, చాలా ఎక్కువ వర్క్ చేసిండు. అవును అవును. కలిస్తే బాగా ప్రేమగా మందలించేవాడు ఉండేవాడు. సో అన్నని గుర్తు చేసుకున్నాం సార్ని. ముగిద్దాం, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా మన ఇంటర్వ్యూ నడిచింది. సో మీ 25 ఏళ్ళ ఈ ప్రస్థానం సందర్భంగా మీరు ఏదైనా కార్యక్రమం చేసి అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మరో 25 ఏళ్ళు మీరు ఇట్లే పాటలు పాడుతూ విమలకని మరిపేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే.